అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం శాంతి. భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మక్తల్లో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సహస్రలింగాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో పరమాత్మ జ్యోతి స్వరూపుడు, నిరాకారుడు, అజన్మ అశరీరి ఆ పరంజ్యోతి స్వరూపుణ్ణి మనము లింగ రూపంలో దర్శించుకుంటాము. మరి ఆ పరమాత్మను మనం ఎల్లప్పుడూ సహస్రనామాలతో అభిషేకిస్తూ ఉంటాము, నామార్చనలు చేస్తూ ఉంటాము. అది పురస్కరించుకొని ఈరోజు బ్రహ్మకుమారి రాఘవేంద్ర కాలనీ మక్తల్ శాఖలో సహస్రలింగాలను ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా 12 జ్యోతిర్లింగాలను కూడా దర్శనం కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. అనేక సార్లు ఇక్కడ మల్లికార్జున స్వామి ఆలయంలో జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేసి భక్తులకు సందేశం ఇచ్చేవాళ్ళము. కానీ ఈసారి మా యొక్క ఆశ్రమంలోనే ఈ యొక్క లింగ దర్శనము, జాగరణ, రకరకాల కార్యక్రమాలు కూడా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా దర్శించుకొని దర్శన భాగ్యాన్ని పొందగలరు. అలాగే ఇక్కడ నేర్పించేది డైరెక్ట్ పరమాత్మ నేర్పించే రాజయోగ మెడిటేషన్ను కూడా ఇక్కడ అందరికీ నేర్పిస్తాము. ఆ యొక్క మెడిటేషన్ కూడా అందరికీ నేర్పించాలనే ఉద్దేశంతో ఈ శాఖలోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తజనులందరూ కూడా ఇది తెలుసుకొని ఈ పరమాత్మ అవతరణ దినమే మనం శివరాత్రిగా జరుపుకుంటాము. రాత్రి అనేది మనకు ప్రతీకగా ఏం చెప్తారంటే అజ్ఞానంధకారాన్ని దూరం చేసి జ్ఞానజ్యోతులు వెలిగించేవాడు జ్ఞానసూర్యుడైన పరమాత్మ ఈ కలియుగం అనే కారచీకట్లను తొలగించి సత్యయుగము, కృతాయుగము, సనాతన ధర్మాన్ని పునఃస్థాపన చేయడానికి పరమాత్మ అవతరించాడు. ఆ యొక్క అవతరణ దినాన్నే మనము శివరాత్రి అంటాము. ఈరోజు భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేస్తారు, జాగరణ చేస్తారు. వాటి యొక్క ఆధ్యాత్మిక రహస్యాలను మనం ఇక్కడ వినిపిస్తూ ఉంటాము. జాగరణ అంటే మన ఆత్మ జాగృతి కలిగించుకోవాలి, మనం ఒక చైతన్య ఆత్మస్వరూపులమని తెలుసుకొని ఆ జ్ఞానంతో నడుచుకోవాలని చెప్తూ ఉంటాము. మరి ఉపవాసం అంటే మన యొక్క మనస్సును నిరంతరం పరమాత్మ పైన ఏకాగ్రం చేయాలి అని చెప్తాము. అంటే మరి మానవ జీవితం అంటే కర్మయోగులుగా బ్రతకమని భగవంతుడు చెప్తాడు. అంటే మనం మన దైనందిన వ్యవహారాలు, కార్యక్రమాలు, వ్యాపార వ్యవహారాలు, ఉద్యోగాలు అన్నీ చేస్తూ కూడా భగవంతుని నామస్మరణ చేయడమే నిజమైన జాగరణ అని చెప్తాము. ఓం శాంతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.